మా చెల్లి చూడండి ఆల్మోస్ట్ నాకు మ్యాచ్ అయ్యేటట్టు సేమ్ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చింది. That's why we are sisters. ఎంగిల్ పీసు. దట్స్ వై వీఆర్ సిస్టర్స్ అంట. అందుకే మేమిద్దరం అక్క చెల్లెలం అంటుంది. హ్యాపీయా? హ్యాపీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డితో స్నేహం. ఇవాళ ఇంటి దగ్గర అశోక వన్ మాల్ అని ఒకటి ఉందండి. ఆ మాల్కి వచ్చినాం అనమాట. సడన్గానే అనుకున్నాము, కొంచెం విండో షాపింగ్ అని పోయి బాగానే బట్టలు కొనేసిన. అండ్ ఇప్పుడైతే బర్గర్ ఆర్డర్ చేసుకొని తింటున్నాము. మా చెల్లిని కూడా పిలిచిన. మా చెల్లి ఇంకా దారిలో ఉంది, వస్తుంది. అంతవరకు ఇక్కడ టైంపాస్ చేద్దాం అనుకుంటున్నాం. సో ప్రస్తుతానికి బర్గర్ తింటున్నాం. పైన ఏదో బ్యూటీ ప్రోడక్ట్స్ మీద ఆఫర్ కూడా నడుస్తుంది, అక్కడ కూడా పోయి ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికైతే మేము బర్గర్స్ ఆర్డర్ చేసుకున్నాము, తింటున్నాము. హాయ్ చెప్పవా వరుణ్ సబ్స్క్రైబర్స్కి? సో మీరేం చేస్తున్నారు ఈ సండే? ఇది సండే యాక్చువల్గా. సో మీరు ఎట్లా చేస్తున్నారు సండే? కమెంట్స్లో చెప్పండి నాకు కూడా, మీరు ఎట్లా సండే చేసుకున్నారు. మేమైతే శ్రావణ మాసం అని చెప్పి వెజ్ తింటున్నాము. వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు శ్రావణ మాసం అయిపోతుందో, ఎప్పుడు నాన్ వెజ్ మెక్కుదాము అని. ఇక్కడైతే చికెన్ పాప్కార్న్ అవన్నీ తినాలనిపిస్తుంది. కేఎఫ్సీకి వెళ్ళాలనిపిస్తుంది. చాలా అనిపిస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ ప్రోటీన్ వెజ్ అంటే పన్నీర్ ఒకటే కదా ఆప్షన్. సో పన్నీర్ బర్గర్ తీసుకున్నాను అనమాట. మిక్స్ స్పైసీ పన్నీర్ అనుకుంటా ఇది. స్పైసీ పన్నీర్. నాకు ఇప్పుడు కూడా పబ్లిక్లో వీడియో తీయాలంటే కొంచెం సిగ్గు అవుతుంది అనమాట. జనాలంతా మనల్ని చూస్తుంటారు కదా. అక్కడ ఎదురుగా కమల్ వాచ్ కంపెనీ ఉంది, ఒకసారి అందులో దూరుదాం అనుకుంటున్నాం మేము. నాకు కావాల్సిన మోడల్ వాచ్ లేదు ఇక్కడ. ఒకటి చూద్దాం అనుకున్నా మా డాడీ కోసం వాచ్. సో నాకు కావాల్సిన మోడల్ అయితే లేదు. ఈ మాల్లోనే డెకథెలన్ స్టోర్ ఉంది. డెకథెలన్లో నాకు కొన్ని ఐటమ్స్ తీసుకునేది ఉందన్నమాట. మా ఆఫీస్లో మా టీంకి డిస్ట్రిబ్యూట్ చేసేది ఉంది. సో దానికోసం నేనే షాపింగ్ చేయాలి. మెట్లు దిగచ్చా? మెట్లు దిగుతున్నా ప్రస్తుతానికైతే. డెకథెలన్లోకి పోయి స్టాక్ ఉంటే ఆ ఐటమ్స్ తీసుకుందాం. ఐటమ్స్ ఏందో నేను ఇప్పుడు ఫస్ట్ స్టాక్ ఉంటే చూద్దాం, దాన్ని బట్టి చెప్తా. అండ్ ఇప్పుడు వీడియోలో చెప్పేస్తే మళ్ళీ మా టీంకి తెలిసిపోతుంది నేను ఏం కొన్నానో. సో చెప్పలే. ఎంత ఉంది ఇది? 10,000. డిఫరెంట్ ఎక్సర్సైజెస్ చేసే ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. దీన్ని ఏమంటారు అంతే, ఎక్సర్సైజ్ బైక్స్. ఓ లైక్ దిస్ జాన్, అర్థమైందా? చెయ్యి చెయ్యి. చాలా లైట్ వెయిట్ ఉంది కరెక్టే, కానీ 899 ఎందుకు పెట్టాలి దీనికి? హల్కాగా చాలా హల్కాగా ఉంటే 899 పెట్టాలా? అంటే ఇంత హల్కాగా ఉందని చెప్పి 899 ఇవ్వాలన్నమాట. ఇక్కడ అన్ని సైకిల్స్ ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్. అయితే 12,999, 14,999. రంజిత్ ఆన్ వీల్స్, రామ్ ది ట్రావెలర్ లాగా. ఇంట్రెస్ట్ ఉంటే వరుణ్ని కూడా సైకిల్ మీద పంపిస్తాం. మీరేమంటారు? వరుణ్ ఇక్కడ లేడు, వరుణ్ లేనప్పుడు ఈ డైలాగ్ కొడుతున్నా. 59,999. ఇక్కడ వచ్చేసి
బాటిల్స్, హెల్మెట్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. సైకిల్ హెల్మెట్, గ్లౌజెస్. నేను ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది, ఇద్దరం 2 సైకిల్స్ తీసుకుందాం, రోజు సైక్లింగ్ పోదాం, రోజు పొద్దుగాల. ఏమంటావు? నాకు టీంకి కావాల్సినవి అయితే తీసేసుకొని వెళ్తున్నాను అనమాట. ఒక 2 పెద్ద కాటన్ బాక్సెస్ అయినాయి, కార్లు వేసుకొని పోవాలి ఇప్పుడు. నేను ఎందుకు అంటే నేను ప్రోగ్రామ్ మేనేజర్ని అనమాట. సో వాళ్ళకి కావాల్సిన ఏమన్నా గుడీస్ అవన్నీ ఇవ్వాలంటే నాకు వీలైతే నేను తీసేసుకుంటా, లేదంటే కంపెనీ పంపిస్తుంది. సో కొన్ని గుడీస్ తీసుకున్నాయి ఇక్కడ దగ్గరలో టీం కోసం. ఈ బాక్స్లో ప్యాకింగ్ అవుతున్నాయి గుడీస్. ఈ 2 బాక్సెస్ ప్యాక్ చేయించినాము. ఆఫీస్ గుడీస్ ఉన్నాయన్నమాట దీంట్లో టీంకి పంచడానికి. కార్ వరకు హెల్ప్ అడిగినాము ఎవరినైనా. కారు వరకు వాళ్ళు తెచ్చిస్తున్నారు, ఇంకా కార్లో పడేస్తే పని అయిపోతుంది. మా చెల్లి బయలుదేరిందంట ఆల్రెడీ. చెల్లి బయలుదేరింది, ఆమె మాల్లోకి అయితే రానని చెప్పింది. సో డైరెక్ట్ ఇంకా తీసుకొని ఆర్కే కలెక్షన్స్కి వెళ్ళిపోయి షాపింగ్ చేసుకోవాలి. ఒకటే బాక్స్ పట్టింది డిక్కీలో, ఇంకో బాక్స్ సీట్లో పెట్టిస్తున్నారు. మా చెల్లి ఎక్కడ కూర్చుంటుందేమో, ఇక 2 ఇక్కడనే ఉంటాయి. స్వీట్ ఏడ కూర్చుంటుంది? స్వీట్ ఏడ కూర్చోబెడతాం మరి? డిక్కీలోనా? ఆయన ఇక్కడ వరకు అయితే పెట్టేసిపోయిండు, వరుణ్ ఏదో సెట్టింగ్ చేస్తుండు. ఆ బట్టలు తీసుకొచ్చి డిక్కీలో పెట్టేసేయలేకపోతే మనం ఎప్పుడు డైరెక్షన్లోనే ఉంటాం అన్నమాట. మనం ఓన్లీ డైరెక్షన్ మార్గదర్శి, ఇట్లాంటి పేర్లన్నీ మంచి సూట్ అవుతాయి. ఆల్రెడీ కాళ్ళు వస్తున్నాయి నాకు. ఈ మధ్య బాగా అలవాటు తగ్గిపోయింది, బయటికి వెళ్ళడం, షాపింగ్లో చేయడం కొంచెం తగ్గించేసినుండే. బెంగళూరు లాస్ట్ ఏప్రిల్ మేలో షాపింగ్ చేసిన, తర్వాత చేయలేదు. బాగా కాలు నొప్పులు అవుతున్నాయి ఈ మధ్య. చూసారా ఎంత పర్ఫెక్ట్గా సెట్ చేసిండు వరుణ్. మజాక వరుణ్ ఏం చేసినా పర్ఫెక్షన్ తోటి ఉంటుంది. ఎంతైనా మా ఆయన ఏం చేసినా పర్ఫెక్ట్ ఉంటుంది కదా వరుణ్. అదేం పట్టదు ఇప్పుడు, అది కూడా పట్టిస్తావా ఏంది? మా స్వీటీ మేడం దారిలో ఉంది, ఇంకా ఎప్పటి వరకు వస్తుందేమో. ఆ ముచ్చ వరకు మేము కొంచెం కూర్చొని టైంపాస్ చేయాలి రోడ్డు మీద. మా స్వీటీ ఇంకా రాలేదండి, వెయిట్ చేస్తూనే ఉన్నాం. 20 నిమిషాలు అయింది. ఇట్లా పార్కింగ్ నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద వెయిట్ చేస్తూనే ఉన్నాం. సెక్యూరిటీ ఏమో చూస్తూనే ఉన్నాడు. వచ్చిందా స్వీటీ? ఏది కనిపిస్తలేదు. ఆహా, ఈమెనా మొత్తం చుట్టుకొని వచ్చిందా? హాయ్ చెప్తుందా? హీరోయిన్ ఇంట్రొడక్షన్ లాగా ఉంది ఇది. చెట్ల సందు నుంచి వస్తుందమ్మా మేడం. దా అమ్మ దా. రా లోపల రా, చాలాసేపు వెయిట్ చేసినాం ఇప్పటికే. డోరే మా చెల్లి, మా ముద్దుల చెల్లి వచ్చేసింది. స్వీటీ లిప్స్టిక్ ఉందా స్వీటీ? స్వీటీ నీ దగ్గర లిప్స్టిక్ ఉందా? మంచిగానే ఉన్నావు పిల్ల. మా చెల్లి చూడండి ఆల్మోస్ట్ నాకు మ్యాచ్ అయ్యేటట్టు సేమ్ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చింది. ఇంగుల్ పీసు, దట్స్ వై వీఆర్ సిస్టర్స్ అంట. అందుకే మేమిద్దరం అక్కచెల్లెలం అంటుంది. సో మేము ఇప్పుడు ఆర్కే కలెక్షన్స్కి వెళ్తున్నాం షాపింగ్కి.
అక్కడ శారీస్ ఎలా ఉంటాయో చూస్తాం. నేను మాత్రం లాస్ట్ టైం వచ్చినప్పుడు శ్రవణ శుక్రవారం కోసం ఇంకా వేరే ఎప్పుడైనా వేసుకుందామని ఇంకా 2 శారీలు కూడా తీసుకున్నాను. టోటల్గా 3 శారీస్ తీసుకున్నాను లాస్ట్ టైం. మా చెల్లికి అవి చాలా నచ్చినాయి. సో మా చెల్లికి కూడా అట్లాంటివి ఏమైనా కొందామని అనుకుంటున్నాం అనమాట. వరుణ్ అయితే మమ్మల్ని దింపేసి పోతున్నాడండి. నేను మా చెల్లి వెళ్తున్నాం ఆర్కే కలెక్షన్స్. ఇది మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, కేపీహెచ్బి కాలనీ, అక్కడ ఉంటుంది అనమాట ఆర్కే కలెక్షన్స్ అని. ఇది కనిపిస్తూ ఉంటుంది. సో చూసారా, ఇదే ఆర్కే కలెక్షన్స్. ఇందులోకి వెళ్తున్నాం ఇప్పుడు మేము. ఇన్ని చెప్పులే ఉంటాయి ఇక్కడ. చాలా భయం అవుతుంది లిటరల్లీ. చెప్పులు చూస్తే టెన్షన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఎంత చెప్పులు ఉన్నాయో, కానీ బాగున్నాయి కలెక్షన్. లాస్ట్ టైం ఇక్కడే కొనుక్కున్నాం. వెళ్తున్నాం లోపలికి. లాస్ట్ టైము మా చెప్పులు ఎవరో తొక్కి పెట్టేసిండ్రు. ఇక్కడ పెట్టు స్వీటీ, కనిపించాయి కూడా మళ్ళీ చెప్పులు. నా ఈడ పెట్టు, దగ్గరకు పెట్టు. ఎవరు ఎత్తుకోరు. ఇట్లా ఒక్కటైతే తీసుకున్నాం. అది మస్తు కాంబినేషన్ ఉంది, సూపర్గా. కాంపిటీషన్ 2 హై ఉంది. మేమైతే ఈ శారీస్ అన్ని తీసుకుంటున్నాం. మనం వదిలినాం అనుకో మనకు దొరకవు అనమాట ఈ శారీస్. ఏందమ్మా ఇట్లా పట్టుకున్నావు అన్ని అన్నాడు. చూడండి ఎంత మంది ఉన్నారు అసలు. బిల్లింగ్ అయితే నిలబడ్డాము. చాలా అంటే చాలా మంది ఉన్నారు అసలు ఇక్కడ. కాంపిటీషన్ చాలా హై ఉంది. నేను తీసిన కలరే వేరే వాళ్ళు తీసేస్తున్నారు తెలుసా. చాలా కష్టంగా ఉంది. అంటే మనం సెలెక్ట్ చేసిన శారీస్ పట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కాంపిటీషన్ అట్లుంది. సక్సెస్ఫుల్గా షాపింగ్ అయితే చేసినాం. చెప్పులు అన్నీ డోలాడుతున్నాం. మా చెప్పులు ఏడుందో ఒక్కొక్కటి ఒక్కొక్క మూలన ఉంది. ఒక గుడి బయట కూడా ఇన్ని చెప్పులు ఉండే అనుకుంటా. ఈ ఆర్కే కలెక్షన్స్ బయట అయితే మరీ పండుగ అసలు. కుక్కటిపల్లి ఇక్కడ మెట్రో స్టేషన్ ఉంటుంది, కేపీహెచ్బి కాలనీ, అక్కడ ఇది ఉంటుంది. ఖుషా స్వీటీ, హ్యాపీయా? హ్యాపీ. కొనుక్కున్నాం. మొత్తానికి పోతున్నాం. మా ఆయన గారు వెయిటింగ్లో ఉన్నారు. చాలా ఫాస్ట్ షాపింగ్ చేసినాం మేము. ఫాస్టెస్ట్ షాపింగ్ చేసినాం మేము. ఇట్లా పోయినాం, ఇట్లా కొనేసినాం కదా. ఇక మేము పోయినాం, దెబ్బ బట్టలు తీస్తున్నాం. నేను ఇట్లా తీసినా నా దగ్గరికి వెళ్ళి తీసేసుకుంటారు. నా సెలెక్షన్ కావాలంట అందరికి. నేను ఇట్లా పట్టుకునేది కావాలంట. అంటే ఉట్టి చూస్తా తీసుకోండి, ఆల్రెడీ సెలెక్టెడ్ అండి అని చెప్తాను. ఇది అండి ఇవాళ షాపింగ్ వీడియో. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది. ఇక్కడ నుంచి అయితే మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. స్వీటీని అక్కడ డ్రాప్ చేసేసి మమ్మీ డాడీని ఒకసారి కలిసి వస్తాం. See you next week. Bye. Bye Varun. Bye.